వైసీపీ తీరుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారాయన. ఈ సందర్భంగా వైసీపీ నిరసనలపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారాయన. కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేకపోయారని విమర్శించారు. ఇచ్చిన అన్ని హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తుందన్నారు బుద్దా వెంకన్న. కూటమి 2 ఏళ్ల పాలనపై బుద్దా వెంకన్న ఏమంటున్నారో మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ వివరిస్తారు. సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలందరూ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడలో బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బుద్దా వెంకన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ, సార్ మీరేమో ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు, మరి వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? విమర్శలు చేసే ముందు వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఏం చేశారనేది ఈ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేయడం తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. వాళ్ళ హయాంలో రోడ్లు కూడా గుంతలు ఉండేవి. మనం రోడ్డు మీద వెళ్తే అందరికీ వెనక నడువిరికి బ్యాక్ పెయిన్లు వచ్చాయి. ఇవాళ ఇది లేదు, అవి పూర్తి చేయరు. అమరావతిని కడుతున్నారు. అలాగే ఏదైతే పిల్లలకు ఉన్నారో బడికి చదువులకి వాళ్ళు ఒకరికి ఇస్తే మేము అందరికి ఇచ్చాం. వాళ్ళ పథకాలు ఏమైతే ఇచ్చారో అన్నీ కొనసాగిస్తున్నాం. పేదవాడు ఆకలి తీర్చడానికి వాళ్ళ అన్నా క్యాంటీన్లు మూసేస్తే మేము అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇలాగ ఎన్నో రకాల 3,000 ఇవ్వడానికి ముక్కుతూ మూలుగుతూ 5 సంవత్సరాలు పడితే మేము ఒకేసారి రాగానే 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా 3 నెలలు ఏదైతే ఎన్నికల టైంలో 3 నెలలు ఎన్నికల కోడ్ వల్ల ఆగిందో ఆ 3 నెలలు కూడా పూర్తి చేసి ఇచ్చాము. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చాం. ఇదా వెనకబాటుతనం? చెప్పండి, వాళ్ళని చెప్పానండి. అంటే పేదవారి ఆకలి తీర్చడం తప్ప, వికలాంగులకు 6,000 ఇవ్వడం తప్ప, మీరు 2,000 ఇచ్చింది మీరు 4,000 ఇవ్వడం తప్ప, అలాగా రాష్ట్ర రాజధాని నిర్మించడం తప్ప, లేదా రోడ్లు గుంతలు ఉన్నటువంటి రోడ్లు వేయడం తప్ప, తప్ప చెప్తే మేము కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన మొత్తం కూడా ఫెయిల్యూర్ అని చెప్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి మోసాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పని వైసీపీ భావించి అవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము చేసిన మోసాలు అయ్యి వాళ్ళు 2,000 ఇస్తానంటే మేము 4,000 ఇవ్వడం మోసమా? లేదా పిల్లలు ఎంతమంది ఉంటే ఒకరిని చదివించమనాలంటే కాదు, మొత్తం అందరిని చదివించమన్నాం తప్ప. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అని ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పడం ఏంది? అతను వైసీపీ, నేను తెలుగుదేశం. మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. అమరావతి మీద వస్తున్నటువంటి విమర్శల్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అమరావతి మీద వస్తుంది ఏమంటే, ఒక గుంటలో నీళ్ళు ఆగితే, వర్షం పడి నీళ్ళు ఆగితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తప్పుడు ప్రచారం చేయడం ఎంత తప్పు ప్రతిపక్ష పార్టీగా? ఇవాళ హైదరాబాద్లో నిన్న కాక మొన్న వర్షం కురిస్తే హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది. నిన్న చూసా, ప్రతి వాళ్ళు హైదరాబాద్ మునిగిపోయింది అన్నారు. ఇవాళ ఎంతో టెక్నాలజీతో ముందు చూపుతో అమరావతి నిర్మిస్తున్నారు. ఇలాంటి వర్షాలు పడినా మొలకు దాన్ని డ్రోన్ కెమెరాలతో చూపించి చిత్రహించడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీకి ముగింపు పలికి ఇవాళ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. దాంతో అమ్మవారికి మేము అందరూ, మా మహిళా సోదరిమణులు, మా సోదరులు అందరూ కూడా అమ్మవారికి సారిచ్చి మేము కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి శక్తిని ప్రసాదించమని కోరుకున్నాం. అలాగే పట్టాదారు పాస్బుక్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఇస్తే మేము ఇచ్చేసాము. అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చడానికి ఇచ్చాము. ఇంకేం చెప్పండి? ఇది వైసీపీ నేతల యొక్క విమర్శలను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.